దానికి కారణం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలోని మాత్రం. నికృష్టుడా, దరిద్రుడా, అమావాస్య పుట్టినోడా, పాపంరా. మెరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. నాకెవరే సార్, మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. మీ అందరి చల్లని దీవెనలు. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. అటు చూడు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. సాటి మనిషికి ప్రేమ, దయ, కరుణ చూపాలని. సేమ్ టు సేమ్. ఎక్స్ దొంగ ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన దైవ కుమారుడు యేసుక్రీస్తు. తమాషా కాదు, మ్యాజిక్ కాదు, దేవుడు నడికడ. దయ్యానికి ఈ రోజు అంతం. హల్లెలూయా. నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. చప్పలు కొట్టాడు. అంటావా ప్రభువా, ఊహు అంటావా ప్రభువా. తోపులో ఫీల్ అయిపోతున్నావు ఏంటి? నీలాంటి డాన్స్ చేత సింగపూర్ లో సుస్సు పోయించారు. సుస్సు పిచ్చనాయ. అందరికీ కూడా ఈరోజు ఎయిడ్స్ లేదు అనే నిర్ధారణ అయిపోయింది. ఎయిడ్స్ లేదు అనే నిర్ధారణ అయిపోయింది. ఎటుపోతుందిరా సమాజం? క్రిస్మస్ ఒకరోజు అయితే దేవునికి మహిమ కలగాలని క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా మెరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? పండుకోనికి పైగా గురక పెట్టాడు. మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ. ఫంటాస్టిక్. లేత లేత లవ్ స్టోరీ. హ్యాపీ క్రిస్మస్. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. మనసులో ఎక్కడో చిన్న బాధ కూడా ఉంది. రైట్ కాల్ బొటనేల్ నుంచి వెళ్ళిపోవాలి. రైట్ కాల్ బొటనేల్ నుంచి వెళ్ళిపోవాలి. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. దేవుడి గురించి చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అంటే పట్టుకోండి వెనకాల. నెంబర్ 1 దొంగన కొడుకాడు. దిస్ హెస్ ఆల్వేస్ బీన్ మై గైడింగ్ ఫ్యాక్టర్. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్. నిన్ననే ఎవడో కోర్టుకు పోయాడంట. కామెడీ చేసుకోకి కేజీఎఫ్ ఎలివేషన్స్ అవసరమా భయ్యా మనకి? మనసుకు కాస్త బాధ అనిపించింది. అసలే పెళ్లి కావలసిన తొక్కి తొక్కి జారిపోతున్నాయి. ఏం సరిపోతున్నారా? ప్రాణాలు. కేసులు వేయడం. ఇంత చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది. అది రికమెండేషన్. ప్రతి అడుగులోనూ మంచి జరిగేటప్పుడు అడ్డుకోవడం. స్పాన్సర్ చేయగానే వీళ్ళ హస్బెండ్ కి వచ్చి 1000 రూపాయలు ఇక్కడ ఒక్కసారి 1000 రూపాయలు ఇచ్చారంట. 1000 రూపాయలు స్పాన్సర్ చేయగానే అదే నెలలో వాళ్ళ భర్తకి 3000 రూపాయల శాలరీ పెరిగిందంటండి. I love you Jesus, happy birthday Jesus. దడ్వాంచికల్ దడ్డటి ఏర్వాంటికల్ టుండుం బల్పిత్రే బలాబల్. భాష ఏంటో చెప్పరా? నేనెవరితో చెప్పను, రహస్యంగా చెవులో చెప్పు నాయనా. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. అధికారం అన్నది ఏదైతే ఉందో అది అధికారం కాదు. అరే నీ అబ్బా, ఈ దరిద్రం మాకు వద్దని చెప్తున్నాను. ఆడెవడో పుట్టాడో తెలియదని చెప్తున్నాను. దేవుడు ఎంత గొప్పవాడో నేను చెప్పడం కన్నా కూడా
సన్నాసుల వల్ల ఏం జరుగుతుందంటే హిందూ ధర్మానికి నష్టం జరుగుతుంది. వాడు వ్యక్తిగతంగా నష్టకపోతే మనకి బాధ. సబ్జెక్ట్ ఇస్ సో హ్యూజ్, సో లార్జ్. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంబోకు ఎవరున్నారు? దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు అనేది మాత్రం నేర్చుకోదగ్గ పాఠం. డాడీ గారు మమ్మీ గారు ప్లేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చిందండి. మెరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బెదిరించడాలు, భయపెట్టడాలు, మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం కుంటితనంతో నడవనివ్వకుండా చేస్తున్నా ఆ కుంటి దయ్యాలతో మాట్లాడుతున్నాను. అధికారం లేనప్పుడు అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. కూటమి ప్రభుత్వానికి జగన్ అన్న అంటే భయం అని తెలుసు. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఊరి పేరేంటి, నీ అసలు పేరేంటి? ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. కూటమి ప్రభుత్వాన్ని చూసి నాకు జాలేస్తోందని కూడా. రాబోయేది జగనన్న ప్రభుత్వం. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. ఓకే, సెకండ్ అండి. జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మా వాళ్ళే గాల ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుందంట. చిన్నారి పెళ్లి కూతురు చూడండి అబ్బాయి ఏం జరుగుతుందా. బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దొంగ కూటమి ప్రభుత్వానికి ఏ విషయాన్ని ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఎదవలు ఛానల్ మార్చేస్తారు. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది మాలాంటి సైనికులకి ఒంగోబెట్టుకుతా బండదానా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.